నాగదేవతల ఆశీషులు, సప్తమాతృకల మహిమ, శ్రీ వైష్ణవీ దుర్గా తల్లి కరుణ, కాళభైరవ స్వామి క్షేత్ర రక్షణ ఒక చిన్న ఆలయముగా ఉన్నప్పటికీ ఎన్నో దైవశక్తులను తమలో నింపుకున్న భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తున్నటువంటి ఒక అద్భుతమైన క్షేత్రము గురించి మనం తెలుసుకోబోతున్నాం. మగ్దుం నగర్లోని సీసాల బస్తీలో ఉన్న ఈ ఆలయం పవిత్రమైన శ్రీ వైష్ణవి దుర్గా ఆలయం ఎందుకు ఇంత ప్రత్యేకత? మారేడు చెట్టు కింద వెలసిన నాగదేవతల విశిష్టత ఏమిటి? ఈ ఆలయములోని 9 పవిత్ర పాదుకలకు సందేశం ఏమి తెలియచేస్తుంది? సప్తమాతృకలను దర్శనం వలన కలిగే లాభం ఏమిటి? ఈ ఆలయములోని 170 సాలగ్రామాలు, రాఘవేంద్ర స్వామి పీఠము, అనంత పద్మనాభ స్వామి సన్నిధి, పంచముఖ వీరాంజనేయ స్వామి విశిష్టత ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవడానికి వీడియోను పూర్తి వరకు చూడండి. అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా కుతుబుల్లాపూర్ మండలంలోని జగద్గిరిగుట్ట మగ్దుం నగర్ సీసా బస్తీలో ఉన్నటువంటి వైష్ణవి దుర్గామాత ఆలయానికి రావడం జరిగింది. ఈ యొక్క ఆలయం విశిష్టత, ఆలయ మహిమలను తెలుసుకొని వద్దాం పదండి. ఓం నమః శివాయ. ప్రస్తుతం మనం మగ్దుం నగర్ సీసాల బస్తీలో ఉన్న శ్రీ వైష్ణవీదేవి ఆలయమునందున ఉన్నాం. ఈ ఆలయ పరిణామంలో చిన్నగా కనిపించినప్పటికీ ఇక్కడ దైవశక్తి ఎంతో గొప్పదని భక్తులు విశ్వసిస్తారు. ప్రతిరోజు అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని తమ కోరికలను చెప్పుకుంటారు. ప్రత్యేకంగా వైష్ణవి దుర్గా తల్లి ఇక్కడ ప్రధాన దైవముగా కొలువై ఉండటం ఈ ఆలయములోకి అత్యంత గుర్తింపును తీసుకొని వస్తుంది. ఆలయ ప్రాంగణములోని పచ్చని వాతావరణము, ఆలయ ప్రాంగణములోకి అడుగు పెట్టగానే కనిపించే ప్రశాంతమైన వాతావరణము, ఎత్తైన చెట్లు, పచ్చదనం, పక్షుల కిలకిల రాగాలు భక్తుల ఆధ్యాత్మిక అనుభూతి కలిగిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మారేడు చెట్టు విశేషమైనది. హిందూ సాంప్రదాయాలలో మారేడు చెట్టు పవిత్రమైనదిగా చెబుతారు. ఈ పవిత్రమైనటువంటి మారేడు చెట్టు కింద నాగదేవతలను ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. ఇక్కడ నాగదేవతలు వల్లీ దేవసేన సమేతముగా సుబ్రహ్మణ్య స్వామి రూపములో దేవతలు భక్తులకు దర్శనమిస్తారు. నాగదోష నివారణ కోసం, సంతాన ప్రాప్తి కోసం, కుటుంబ శాంతి కోసం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మారేడు చెట్టు నీడలో నాగదేవతలను దర్శించడం అంటే ఎంతో శుభప్రదముగా భావిస్తారు. ప్రతి క్షేత్రానికి ఒక క్షేత్రపాలకుడు ఉంటారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడుగా కాళభైరవ స్వామి కొలువై ఉన్నారు. కాళభైరవ స్వామి శివుని ఉగ్ర స్వరూపంలో క్షేత్రాన్ని రక్షించడం, దుష్టశక్తుల నుండి తొలగించడం, భక్తులను కాపాడటం వలన బాధ్యతగా భావిస్తారు. అందుకే ఈ ఆలయానికి భక్తులు కాళభైరవ స్వామిని కూడా తప్పకుండా దర్శించుకుంటారు. ఈ ఆలయ ముఖద్వారం దగ్గర ఉన్న దీపస్తంభం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ప్రత్యేక పర్వదినాలలో ఈ దీపస్తంభం వెలుగులతో కలకలలాడుతూ ఉన్నది. దీపం వెలిగించడం అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పొందడం అనే అర్థం. ఈ ఆలయములోని మరో ప్రత్యేకత అమ్మవారి యొక్క 9 పవిత్రమైన పాదుకలు. ఈ 9 మెట్లు భక్తులకు నవశక్తులుగా సూచింపబడుతుందని చెబుతారు. ప్రతి మెట్టుకు ఒక దైవాయిక శక్తి ప్రతీకగా భావింపబడుతూ ఉంది. భక్తులు ఈ పాదుకలను దర్శించుకొని అమ్మవారి అనుగ్రహంను కోరుకుంటారు. అంతేకాదు, ఈ ఆలయమునందున ఒక ఘటమునందున
నిండు కలశములో ఎంతో పవిత్రమైనటువంటి పూజా ద్రవ్యములను ఉంచి సుగంధ ద్రవ్యములతో నింపబడినటువంటి ఆ కలశమును దానిపై జ్యోతిని వెలిగించుకొని ఆలయ చుట్టూ ప్రదక్షిణలు 33 ప్రదక్షిణలు చేసి ఈ పాదుకల పైన సుగంధ ద్రవ్యముతో నిండినటువంటి ఆ జలమును ఆ పాదుకల పైన పోసినట్లయితే వారి పాపములను హరించి సుఖములను పొందుతారని చెప్పబడుతూ ఉన్నది. ఆదిశేషువునిపై యోగనిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క అత్యంత మహిమాన్వితమైన రూపం. ఆయన నాభి నుండి ఉద్భవించిన పద్మముపై బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు. పద్మనాభస్వామి వారు సతీమణి అయిన లక్ష్మీదేవి అనగా శ్రీదేవి వీరిద్దరి దివ్య కలయికతో మరియు విశిష్టత మరింత పవిత్రమైనటువంటిది. అనంతుడు అనగా ఆది అంతము లేనివాడు. ఆయన భక్తుల సమస్త భయములను కర్మలను తొలగించి శాశ్వతమైన ముక్తిని ప్రసాదించువాడు. స్వామివారు లక్ష్మీదేవి భూదేవి సమక్షములో 5 పడగల ఆదిశేషునిపై శయనించి ఉంటాడు. అది సకల జీవకోటికి విశ్రాంతిని రక్షణను ఇస్తుందని భావిస్తారు. స్వామివారి కుడి చెయ్యి శివలింగముపై ఉంటుంది. అది హిందూ సనాతన ధర్మములో శివకేశవులకు అభేదమని తెలియచేస్తుంది. సమస్త సంపదలు సౌభాగ్యము ధనధాన్యానికి లక్ష్మీదేవి అధిదేవత. విష్ణుమూర్తి వక్షస్థలములో కొలువై ఉండే లక్ష్మీదేవిని శ్రీ అని పిలుస్తారు. లక్ష్మీదేవిని సిరి సంపదలకే కాక భక్తులపై దయ కరుణ చూపే తల్లిగా భావిస్తారు. విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి. ఏ పూజ చేసినా ఏ ఆలయములోకి పోయినా ముందుగా మనము దర్శించుకోవలసినది గణపతి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా అంటూ గణనాయకునికి నమస్కారము చేసుకొని తన తండ్రి అయినటువంటి శివుని దర్శించుకోవలసి ఉంటుంది. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అంటూ ఆ శివునికి నమస్కారం చేసుకోవలేను. శ్రీ వైష్ణవి దుర్గాదేవి అనేది ఆదిపరాశక్తి అయిన దుర్గాదేవి యొక్క అత్యంత శక్తివంతమైన మరియు భక్తుల పాలిట కొంగు బంగారమైన స్వరూపం. ఈమెను ప్రధానంగా భక్తులు వైష్ణవీదేవి లేదా మాతారాణి అని కూడా పిలుస్తారు. సకల దేవతల శక్తి సమ్మేళనమై ఈ తల్లిని ఆరాధించడం వలన సకల సంపదలు ధైర్యం మరియు జ్ఞానం సిద్ధిస్తుందని భక్తులు ప్రగాఢ నమ్మకం. శ్రీ వైష్ణవి దుర్గాదేవి మహాకాళి, మహాలక్ష్మి మరియు సరస్వతి శక్తి యొక్క దివ్య రూపం.
ఈ ముగ్గురు అమ్మవార్ల రూపములను కలిసి ఒకే దివ్యశక్తిగా వైష్ణవిగా వెలుగొందబడి ఉన్నది అని పురాణాలు చెబుతారు. ఈ దుర్గాదేవి రూపములు దుష్టశక్తులను నాశనము చేసి భక్తులను సమస్త భయాల నుండి రక్షించే యోధుడు వంటిది. ఈ అమ్మవారును భక్తితో కొలుస్తే సమస్త దోషములు తొలుగుతాయి. అత్యంత ప్రసిద్ధి చెందిన వైష్ణవీ దుర్గా ఆలయము జమ్మూ కాశ్మీరులోని త్రికుట పర్వతముపై 5300 అడుగుల ఎత్తుపైన గుహలో కొలువై ఉంది. ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించడం వలన జన్మ ధన్యమవుతుందని భక్తులు నమ్ముతారు. శ్రీ వైష్ణవి దుర్గామాత భక్తులు అతఃకరణలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదింపబడుతుందని నమ్ముతారు. త్రేతాయుగములో శ్రీరాముని కోసం తపస్సు చేసిన ఆమెకు శ్రీరాముడు కలియుగములోన తన అవతారమైన కలికి రూపములోను అనుగ్రహిస్తానని వరం ఇచ్చాడని పురాణ కథనము. అప్పటి నుండి ఆమె త్రికుట పర్వతము పైన తపస్సు చేస్తూ భక్తుల కోరికను తీర్చే గజలక్ష్మిగా నిలిచింది. అంత చరిత్ర కలిగినటువంటి అమ్మవారు మనకు సమీపములో ఉండడం మన అదృష్టం. కావున ఒక్కసారైనా వీలున్నటువంటి వారు ఈ ఆలయాన్ని దర్శించండి. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకోసమై ఇంకా ఎన్నో చూపిస్తూ ఉంటాను. అమ్మవారి యొక్క అవతారాలలో సప్తమాతృకల గురించి కూడా ఇప్పుడు నేను చెబుతూ ఉన్నాను. కావున నా వీడియోను పూర్తిగా చూడండి. హిందూ ధర్మములో ప్రత్యక్ష దైవముగా భావింపబడేటటువంటి సూర్యనారాయణ స్వామి, సూర్య భగవానుడు సమస్త జీవకోటికి ఆయురారోగ్యాలను, శక్తిని ప్రసాదించే దివ్య స్వరూపము. దేవతలలో కంటికి కనిపించే ఏకైక దేవుడు సూర్యుడు. ఆయన ప్రకృతి కేంద్ర బిందువుగా సమస్త జీవులకు ప్రాణదాత. సూర్యనారాయణుని నమస్కారము చేయడం మరియు ఉదయాన్నే సూర్యకాంతి శరీరము పైన పడడం వలన విటమిన్ డి లభిస్తుందని, ఇది శారీరక దృఢత్వానికి తోడ్పడుతుందని చెబుతారు. సూర్య భగవానుని రథానికి ఉండే 7 గుర్రాలకు వేదాలు, పురాణాల ప్రకారం నిర్దిష్టమైనటువంటి పేర్లు ఉన్నాయి. ఈ 7 గుర్రాల ఇంద్రధనస్సులోని 7 రంగులకు మరియు సప్త ఛందస్సుకు ఆ పేర్లు ఉన్నాయి. సూర్య భగవానుడి యొక్క రథానికి 7 గుర్రాలకు ఉండే పేర్లు: 1 గాయత్రి, 2 బృహతి, 3 వృష్ణిక్, 4 జగతి, 5 త్రిశుప్పు, 6 అనుష్టుప్పు, 7 పంక్తి. ఈ గుర్రాలకు అధిపతి లేదా సూర్యుని రథసారథి అరుణుడు. ఈ 7 గుర్రాలకు మానవ శరీరములోని 7 చక్రాలను మరియు 7 వారాలను, 7 రోజులు కూడా సూచిస్తుందని ఆధ్యాత్మికంగా నమ్ముతారు. సప్తమాతృకలలో బ్రహ్మి మొదటి శక్తి. ఆమె సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని తేజస్సు నుండి ఉద్భవించినది. బ్రహ్మదేవుని వాహనమైన హంస మరియు ఆయన శక్తులు, లక్షణాలు ఈ దేవతలకు ఉంటాయి. ఈమె 4 ముఖములతో చేతిలో అక్షరమాల కమండలము ధరించి ఉంటుంది. ఈమె వాహనము హంస. బ్రహ్మ సృష్టికి ఎలా కారణమో అలాగే ఈ మాతృక సృష్టిని రక్షించే దివ్యశక్తిగా భావిస్తుంది. సప్తమాతృకలలో 2వ రూపము మాహేశ్వరి, పరమశివుని యొక్క శక్తి స్వరూపిణి. శివుని రూపము, లక్షణాలు మరియు
వాహనాన్ని పోలి ఉండి సృష్టి రక్షణలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది. అంధకాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి పరమశివుడు తన శరీరము నుండి వెలువించిన శక్తి స్వరూపమే మాహేశ్వరి. ఈమె త్రిశూలాన్ని వరదముద్రను ధరించి ఉంటుంది. శివుని వలనే శిరస్సు పైన చంద్రలేఖ, మెడలో నాగుపాములు అలంకరణ కలిగి ఉంటుంది. సప్తమాతృకలలో మూడవ శక్తి కౌమారీదేవి. స్కంధస్వామి అనగా కుమారస్వామి యొక్క దివ్యశక్తి స్వరూపిణి. ఈమెను యుద్ధదేవత మరియు శక్తికి ప్రతీకగా పూజిస్తారు. ఈమె వాహనం నెమలి. చేతిలో కుమారస్వామి ఆయుధమైన వేలు, బాణమును కలిగి శక్తివంతమైన ఆయుధములను ధరించి ఉంటుంది. కౌమారి భక్తులకు అపారమైన ధైర్యాన్ని, పోరాట పటిమను మరియు యవ్వన శక్తిని ప్రసాదిస్తుంది. భయమును తొలగించి ఆమె అనుగ్రహమును పొంది అత్యంత బలమైనటువంటిదిగా పూజిస్తారు. ఈమెకు 6 ముఖములు కలిగి ఉంటాయి. సప్తమాతృకలలో 4వ శక్తి వైష్ణవీదేవి. అత్యంత విశిష్టమైన దేవత. ఈమె భగవాన్ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము, రూపము మరియు సకల సృష్టిని రక్షించే శక్తిగా పూజింపబడుతూ ఉంటుంది. ఈమె విష్ణుమూర్తి వలననే గరుడ వాహనాన్ని ఆరోధిస్తూ 4 చేతులు కలిగి ఉంటుంది. శంఖము, చక్రము, గద, పద్మము, దండకము వంటి దివ్య హస్త్రముల చేత ధరించి ఉంటుంది. సమస్త విశ్వశాంతిని కాపాడటానికి మరియు చెడును సంహరించడానికి ఈ శక్తి ఆవిర్భవించింది. ఈమె సమస్త లోకాలకు తేజస్సు, రక్షణ ప్రసాదిస్తుంది. సప్తమాతృకలలో 5వ శక్తి వారాహీదేవి అమ్మవారు. అత్యంత శక్తివంతమైన ఉగ్రదేవతగా కొలువబడుతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క వరాహ అవతారం యొక్క స్త్రీ శక్తి స్వరూపమే ఈ వారాహి అమ్మవారు. లలితాదేవి సైన్యానికి దండనాథ అని కూడా పిలుస్తారు. అమ్మవారు వారాహి అంటే పంది ముఖము, మానవ శరీరముతో నల్లని మేఘవర్ణములలో ఉంటారు. 8 చేతులలో విభిన్నమైన ఆయుధములను కలిగి దండం, ఖడ్గం, లోహం, నాగవల్లి, పాశం తదితర ఆయుధములను కలిగి ఉంటుంది. అమ్మవారు యొక్క వాహనము గేదె లేదా పంది అమ్మవారి వాహనముగా ఉంటాయి. వారాహి అమ్మవారిని సాధారణంగా రాత్రి వేళల్లో, ముఖ్యంగా అర్ధరాత్రి పూజించడం అత్యంత విశేషమైనదిగా భావిస్తారు. తాంత్రిక పూజా విధానములలో ఆమెకు అగ్రతాంబూలం ఉన్నది. ఆషాఢ మాసములో వచ్చే నవరాత్రులు వారాహి నవరాత్రులు అంటారు. ఈ 9 రోజుల పాటు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే సమస్త సంపదలను, ధాన్యాన్ని లోటు లేకుండా చూస్తుందని నమ్ముతారు. సప్తమాతృకలలో 6వ శక్తి ఇంద్రాణీదేవి. ఇంద్రాణి శక్తి స్వరూపం. ఆమె బలం, భక్తి మరియు నాయకత్వానికి ప్రతీక. అమ్మవారు 4 చేతులు, 3 నేత్రములు ఉంటాయి. మెరుపు ఎర్రని రంగు వస్త్రములను ప్రకాశిస్తూ కిరీటము మరియు ఆభరణములతో దర్శనమిస్తుంది. చేతియందున వజ్రాయుధములు మరియు శక్తి ఆయుధములు ఉంటాయి. మిగిలిన 2 చేతులలో అభయ, వరద ముద్రలు కలిగి ఉంటారు. దేవత రాజైన ఇంద్రుని వలనే ఈమె వాహనం ఐరావనము అనగా ఏనుగు. ఈమె ఆరాధించడం వలన దాంపత్యం, ఆనందం, అదృష్టం మరియు అధిక సంపదలు కలుగుతాయని నమ్ముతారు. సప్తమాతృకలలో 7వ శక్తి అయినటువంటి అమ్మవారు చాముండేశ్వరి దేవి. అత్యంత విశేషమైన, భయంకరమైన, శక్తివంతమైన ఉగ్రరూపిణి. ఆమె ఆదిపరాశక్తి పార్వతీదేవి యొక్క అవతారముగా పూజింపబడుతారు. చండ, ముండ అనే రాక్షసులను సంహరించడం వలన ఆమెకు ఆ పేరు వచ్చిందని దేవీ భాగవత ప్రకారంగా శుంభ, నిశుంభాది రాక్షసులతో యుద్ధము చేసిన సమయములో దుర్గాదేవి యొక్క లలాటం అనగా కనుబొమ్మల మధ్యలో నుండి ఆమె ఉద్భవించిందని చెప్తారు. సప్తమాతృకలలో చాముండేశ్వరి చివరి మాతగా, మిక్కిలి మాతృకల
కొంతవరకు సౌభాగ్యము, అదేవిధంగా ఆమె రక్తవర్ణ నేత్రములు, భయంకరమైన దంతాలు, పొడవైన గోర్లతో భయంకరమైనటువంటి మహాకాళిని పోలి ఉంటుంది. హిందూ పురాణాలలో దక్షిణమూర్తిని పరమశివుని యొక్క అత్యంత జ్ఞానప్రదాత మరియు సమస్త లోకాలకు ఆది గురువు అనగా విశ్వగురువు అనే స్వరూపములో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే దివ్య రూపముగా భక్తులు ఆయనను పూజిస్తారు. సాధారణంగా గురువులు మాటల రూపములో బోధిస్తారు, కానీ దక్షిణామూర్తి మౌనంగానే ఉండి శిష్యులకు సందేశాన్ని ఇస్తారు. వారి దివ్య జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. ఆయన సాధారణంగా ఒక మర్రి చెట్టు కింద కూర్చొని దక్షిణముఖంగా కూర్చొని ఉంటారు. ఆయన ఎదురుగా సనకసనందనాదులు, సనస్కుమార, సనస్జాతకుడు అనే నలుగురు మహర్షులు జ్ఞానాన్ని పొందుతున్నారు. పంచముఖ ఆంజనేయ స్వామి రూపము స్వామివారు అత్యంత శక్తివంతమైన అవతారాలలో ఒకటి. ఈ రూపములో హనుమంతుడు 5 ముఖములు 10 చేతులతో దర్శనమిచ్చి భక్తులకు సర్వదిశల నుండి రక్షణ, జ్ఞానం మరియు సమస్త శుభాలను ప్రసాదిస్తాడు. తూర్పు ముఖమునందున వానర ముఖము, దక్షిణ ముఖమునందున సింహముఖము, పశ్చిమ ముఖమునందున గరుత్మంతుని ముఖము, ఉత్తర ముఖమునందున వరాహస్వామి ముఖము, అదేవిధంగా ఊర్ధ్వముఖమున హవగ్రీవ ముఖము, గుర్రపు ముఖమును కలిగి ఉంటాడు. ఈ పంచముఖముల స్వామివారిని పూజించడం వలన సకల వాస్తు దోషాలు తొలగుతాయి మరియు ఇంట్లో సుఖశాంతులు వెలుగుతాయని నమ్ముతారు. ప్రతి సంవత్సరము వార్షికోత్సవములలో అమ్మవారి యొక్క సేవలలో రథోత్సవమునకై ఈ రథమును ఇక్కడ చేసి పెట్టి ఉన్నారు. ఈ రథమును చూస్తే చాలు చిన్నగా ఎంతో ఆనందదాయకంగా కనిపిస్తూ ఉన్నది. ప్రతి సంవత్సరములు అమ్మవారి యొక్క సేవలలో ఈ రథోత్సవమును వైభవంగా నిర్వహిస్తారు. ఈరోజు మనం ఈ ఆలయమునందున జరుగుతున్నటువంటి పూజా విశేషాలను, ఆలయ చరిత్ర, ఆలయ మహిమలన్నీ కూడా పూజారి గారిని అడిగి తెలుసుకుందాం పదండి. గురుగారు నమస్కారం. నా పేరు కుమారస్వామి. నా యాత్ర అనే చిన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క తల్లి మహత్యమైనటువంటి విషయాలను ఎంతో గొప్పని తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి అమ్మవారు విశిష్టత, అమ్మవారి గురించి, అమ్మవారి చరిత్రను కాస్త వివరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ భజతాం కల్పవృక్షాయ నమతాం కామదేవి. నా పేరు మతిగట్ట శ్రీకాంత్ అని. మనది పూర్వం హాసన్ డిస్టిక్ మతిగట్ట ఊరు అనేటువంటి ఒక స్థానంలో మనం ఉన్నటువంటిది. అక్కడ జన్మించినటువంటి వాళ్ళది. కాకపోతే కారణాంతరంగా మేము మంత్రాలయంలో నివాసంగా ఉండేవాళ్ళు. అక్కడ స్వాముల వారి అనుగ్రహం వల్ల నేను ఆ స్వాముల వారి ఆశీస్సులతో నేను విజయవాడ వెళ్ళడం జరిగింది. ఆ విజయవాడ ద్వారా అక్కడ రాఘవేంద్ర స్వాముల వారి బృందావన పూజ, అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక పూజా కైంకర్యాలతో పాటు ఇతర ఒక మేనేజ్మెంట్ కావచ్చు, వంట విషయం కావచ్చు, పూజా విషయం కావచ్చు, లేకపోతే భక్తుల ఒక మంచి చెడు అన్నిటినీ కూడా చూసేటువంటి ఒక కార్యక్రమంలో నేను ఉండేవాడిని. ఆ సమయంలో నాకు అక్కడ పూజ అయిన తర్వాత గర్భగుడి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం అమ్మవారి దేవాలయంకి కరెక్ట్గా కింద భాగంలో మహద్వారానికి ఒకటే లైన్ ప్యారలల్గా వస్తుంది అది దేవాలయం.
అక్కడ అమ్మవారు ఇక్కడ ఉంది అని చెప్పేసి ఉద్దేశంతో ఆ బృందావనం చుట్టూ శ్రీ సూక్తం చెప్పుకుంటూ నేను ప్రదక్షిణాలు వేసేవాడిని. ఆ ఒక సందర్భంలో ఒక 5 ఏళ్ళు గడిచిపోయింది. 5 ఏళ్ళు గడిచిన తర్వాత అమ్మవారి ఒక అనుగ్రహం అయింది. ఇక్కడ హైదరాబాద్లో క్రిస్టల్ పాలిమర్స్ అని చెప్పి జీడిమెట్లలో ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో జయేంద్ర సరస్వతి వాళ్ళ ప్రతిష్టాపన చేసినటువంటి వైష్ణవ దుర్గాలయం అనేటువంటిది ఉంది. అక్కడ ప్రతిష్టాపన అయినప్పటి నుంచి ఎవరూ కూడా ఉండటం లేదు. ఆ సందర్భంలో వాళ్ళు ఎవరైతే ప్రతిష్టాపన చేయమని అన్నారో వాళ్ళని అడగగా వాళ్ళు అన్నారు, దీనికి కావాల్సినటువంటి వాళ్ళు విజయవాడలో ఉన్నారు, వాళ్ళని తీసుకొస్తే వీళ్ళు ఇక్కడ ఉండగలరు, వాళ్ళు మాత్రమే దీనికి రుణానుబంధులు అనేటువంటి ఒక విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు ఎవరో మనకు తెలీదు, మీరే తీసుకురండి అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు వెతుక్కుంటూ నన్ను అక్కడ రావడం జరిగింది. విజయవాడలో నేను ఉన్నటువంటి పక్క ఇంట్లోనే అమ్మవారి ఒక దేవాలయంలో పూజ చేసేటువంటి అర్చకులు ఉండేవాళ్ళు. వాళ్ళ ఇల్లు మా ఇల్లు ఒకటే ఇంటిలాగా ఉండేది. వాళ్ళని వచ్చి ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళని మాకు పంపించండి, వాళ్ళ ద్వారానే మనకి అమ్మవారి అక్కడ పూజా కైంకర్యాలు జరగాలని అమ్మవారి ఆదేశం అయింది, అందువల్ల వాళ్ళు వస్తే మాకు బాగుంటుందనేది వాళ్ళు అడగంగా, ఆ సమయానికి నాకు, ఎందుకంటే మంత్రాలయం ఒక సంప్రదాయం ప్రకారంగా ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయితే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేటువంటి ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో నేను వాళ్ళు అడగడానికి నేను కూడా వస్తానండి, కాకపోతే అక్కడ నచ్చితే నేను ఉంటాను, లేకపోతే లేదు అనేటువంటి ఒక ఉద్దేశాన్ని వాళ్ళకి చెవులో వేశాను. ఎందుకు అంటే నేను మడి ఆచారము రాఘవేంద్ర స్వామి వాళ్ళ సంప్రదాయంలో ఉండేటువంటి వాడిని. అలాంటిదే మామూలుగా అమ్మవారి దేవాలయంలో వస్తే మడి ఆచారాలు అనేటువంటిది మనకి దొరకదు కాబట్టి నాకు నచ్చితే ఉంటాను, లేకపోతే లేదు అనేటువంటి ఒక విషయాన్ని వాళ్ళకి చెప్పడం లోపల వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఇక్కడ ఎలా చేస్తున్నారో అదే విధంగానే మనకు ఇక్కడ వచ్చి చేయండి అనేటువంటి ఒక సూచన ఇవ్వడం మూలంగా నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారు నాకు ప్రారంభం నుంచే అమ్మవారు ఏమేం జరుగుతుంది, ఆ కంపెనీలో ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎవరికి ఏం జరుగుతుంది, అన్ని అనాహుతులు కానీ, దొంగతనం కానీ, లేకపోతే ఇంకోటి ఏదైనా కానీ, అక్కడ మహిమల్ని కానీ మనకి అక్కడ అమ్మవారు కంటికి కట్టినట్టుగా చెప్పడం జరిగింది. దాంతో నాకు ఇంకెంత అమ్మవారి మీద ప్రేమాభిమానం పెరగడం జరిగింది. దాంతో అమ్మవారిని అక్కడ నేను పర్మనెంట్గా ఒక దేవాలయంలో 2 సంవత్సరాలు అక్కడ కాలం గడిపింది. ఆ సమయానికి అక్కడ మేనేజ్మెంట్ మారడం మూలంగా నాకు వాళ్ళు ఇబ్బంది పెట్టడం జరిగింది. దాని మూలంగా అమ్మవారు మాకు సాక్షాత్కారం అంటే ఒంటి మీద అమ్మవారు మా మిస్సెస్ ఒంటి మీదకి రావడం మూలంగా ఆ అమ్మవారు, నీవు ఈ దిశకి వెళ్ళు, ఈ దిశలో నీవు కూర్చున్న జాగాల్లోనే జనం వస్తారు, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, నేను ఉండి నీకు అన్ని విధమైనటువంటి ఒక దారిని చూపిస్తాను, ఆ దారిలో నువ్వు వెళ్తూ ఉండు, దినదినానికి అభివృద్ధి చెందుతుంది అనేటువంటి వాక్ని అమ్మవారు ఇవ్వడం మూలంగా ఆ నమ్మకంతో నేను ఈ ప్రాంతానికి ముందు రెంట్గా ఒక ఇంట్లో ఉన్నాను. ఆ ఇంట్లోనే నేను కూర్చొని వచ్చిన వాళ్ళకి మంచి చెడు కూర్చొని ఉన్నాను. నేను పుట్టకత పౌరోహితుడిని కాదు, నేను వేద పండితుడిని కాదు, ఒక జ్యోతిష్కుడిని కూడా కాదు. ఎందుకంటే అన్నీ ఉంది అని నేను చెప్పడానికి, నేను అబద్ధం చెప్పడం అనేటువంటిది నాకు తెలియదు కాబట్టి నేను ఓపెన్గా అందరికీ చెప్తూ ఉన్నాను. ఆ సందర్భంలో నేను వచ్చి అమ్మవారు నాకు ఏవైతే పలికిస్తుందో అది వచ్చిన వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. దాంతో వాళ్ళకి అనుగ్రహం అవ్వడం, వాళ్ళతో మళ్ళీ ఇంకొక నలుగురు రావడం, ఆ నలుగురికి రావడం మూలంగా ఇంకొక 10 మంది పెరగడం, ఇలాగా త్రూఅవుట్ వరల్డ్లో నా ఇంటికి రావడం జరిగింది. కొంతకాలం అక్కడ ఉన్నాను. తర్వాత అమ్మవారి అనుగ్రహం మూలంగా నేను ఇంకొక జాగాన్ని నేను ఖరీదు చేసి ఇంట్లోనే ఒక పీఠంలాగా ఏర్పరచుకొని ఇంట్లోనే కొన్ని రోజులు నేను పూజ చేయడం జరిగింది. ఆ ఇంట్లోనే పూజ జరుగుతూ ఉన్నప్పుడు దినదినానికి అభివృద్ధి చెందుతూ ఉంది, జనం పెరుగుతూ ఉన్నారు. వాళ్ళకి కూడా అలాగే అమ్మవారి ఒక ఏ వాక్ అయితే ఇచ్చిందో ఆ వాక్ ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి దారి జరుగుతూ ఉంటుంది. న్యాయపరంగా అమ్మవారిని నేను కోరింది ఏంటంటే, న్యాయంగా వచ్చిన వాళ్ళకి మాత్రమే దారి చేయాలి,
అన్యాయంగా వచ్చే వాళ్ళకి కానీ తాంత్రికంగా వచ్చే వాళ్ళకి కానీ ఇక్కడ తాము ఉండకూడదు అనేటువంటి ఒక ఉద్దేశాన్ని అమ్మవారి దగ్గర కోరడం జరిగింది. అదేవిధంగానే తాంత్రికంగా వచ్చిన వాళ్ళు ఇక్కడ క్షణం మాత్రం కూడా ఇక్కడ నిలబడలేదు, వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. అలాగే పరీక్ష చేసడానికి వస్తే వాళ్ళకు కూడా దెబ్బలు తగిలి వెళ్ళేవాళ్ళు. ఇటువంటివన్నీ కూడా నా ఒక జీవితంలో జరిగిపోయినాయి. ఇవన్నీ నేను కాలక్రమేణా 30 ఏళ్ళు ఇంట్లో నుంచి పూజ చేసుకుంటూ, తర్వాత నాకు మనం కూడా ఏజ్ అయిపోయింది. నేను ఏదో ఒకటి ఇన్ని రోజులు నేను అమ్మవారిని ఆరాధన చేశాను కాబట్టి ఇప్పుడు అమ్మవారికి ఒక దేవాలయాన్ని నిర్మిస్తే బాగుంటుందనేటువంటి ఒక సదుద్దేశంతో నలుగురిలో చర్చించి నేను ఒక దేవాలయాన్ని నిర్మాణం చెయ్యాలి. అది కూడా ఏ విధంగా ఉండాలి అంటే శాశ్వతమైనటువంటి ఒక కట్టడం ఉండాలి, పునఃప్రతిష్టాపన అనేటువంటిది ఉండకూడదు, ఆగమ శాస్త్రానికి సనాతన ధర్మానికి అనుకూలంగా ఈ దేవాలయం ఉండాలి. ఆ దేవాలయం కట్టిన తర్వాత అది దేవాలయం కూడా దినదినానికి అభివృద్ధి చెందేటట్టుగా ఉండాలి. ఆ ఒక రూపంలో నేను అమ్మవారి యొక్క ఆజ్ఞానుసారంగా ఈ విధంగా కట్టాలి, ఈ విధంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి ఆజ్ఞాను తీసుకుంటూ ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇది 2023లో జ్యేష్ఠ శుద్ధ సప్తమి రోజు ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇది కొక్కే సుబ్రహ్మణ్య మఠస్వాముల వారు శ్రీ విద్యాప్రసన్న తీర్థుల వారిచే ప్రతిష్టాపన జరిగింది. అత్యంత వైభవంగా కొన్ని వేల మందితో ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దినదినానికి అభివృద్ధి చెందుతూనే ఉంది. అది అమ్మవారు ఇచ్చిన వాక్ ప్రకారంగా ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే నమ్మి వస్తున్నారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి అమ్మవారు అనుగ్రహంతో వాళ్ళు చేయి పట్టుకొని ముందుకి నడిపించి వాళ్ళకి దారిదీపంగా ఉంది. కాబట్టి ఇక్కడ విశేషమైనటువంటి ఒక శక్తి అనేటువంటిది ఇక్కడ కూర్చొని లోకానుగ్రహం కోసం తను శాశ్వతంగా కూర్చొని ఉంది. మేమంతా అశాశ్వతం, మనం ఇవాళ ఉంటాం రేపు పోతాం, కాకపోతే అమ్మవారు మాత్రం శాశ్వతంగా ఉండి కొన్ని కోట్ల మందికి అనుగ్రహించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ ఆమె స్థిరవాసం నివాసం ఏర్పరచుకునింది. ఇక్కడ ప్రతిరోజు కూడా ఇక్కడ ఏంటంటే లోపల అష్టాదశ భుజం అంటే 18 భుజాలతో అమ్మవారు ఉంది. అమ్మవారు పద్మం మీద కూర్చున్నటువంటి అమ్మవారు. పద్మం అంటే స్థిరమైనటువంటి లక్ష్మీ స్వరూపిణిగా ఇక్కడ దుర్గాదేవిగా వెలిసి ఉంది. ఆ దుర్గాదేవిగా వెలిసి అందువల్ల ఈ విధంగా ప్రతిష్టాపన చేయడం మూలంగా ఎవరి ఒంటి మీద కానీ ఎవరి మీద కానీ సంచారం అనేటువంటిది ఉండదు. ఒకటి ఎదురుగుండా శ్రీచక్రం ఉంటుంది, అలాగే శాలిగ్రామ శిల ఉంటుంది. ఒక్క శాలిగ్రామం ఉంటేనే ఎంతో విశేషం, 12 శాలిగ్రామం ఉంటే ఒక్క క్షేత్రంతో సమానము. అలాంటిది 108 శాలిగ్రామం ఉంటే మహాక్షేత్రంతో సమానము. ఇక్కడ 170 శాలిగ్రామాలు ఉన్నాయి అమ్మవారి దగ్గర. ఆ 170 శాలిగ్రామం ఉంటే అనంతమైనటువంటి విశేషమైనటువంటి ఒక పుణ్యక్షేత్రం లాగా ఏర్పడతా ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి అలాగే రాఘవేంద్ర స్వాముల వారి బృందావనాన్ని కూడా ఆయన అనుగ్రహం నాకు ముందు నుంచి ఉంది కాబట్టి ఆయన బృందావనాన్ని కూడా లోపల గర్భగుడిలో పెట్టడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా శాలిగ్రామానికి షోడశోపచారాలతో పూజ అవుతుంది. ఆ తీర్థాన్ని అమ్మవారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాఘవేంద్ర స్వాముల వారికి ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే లోపల శాలిగ్రామ శిలతో ఉన్నటువంటి ఒక శివలింగం ఉంది. ఆ శివలింగానికి ప్రతిరోజు కూడా నమకచంతో రుద్రాభిషేకాలు జరుగుతుంటుంది. అమ్మవారికి కూడా ప్రతిరోజు క్షీరాభిషేకము, ఎవరైనా చేయించినట్లయితే పంచామృతాభిషేకము, భస్మాభిషేకము, గంధాభిషేకము, హరిద్రాభిషేకము, కుంకుమాభిషేకము, సుగంధ ద్రవ్యాభిషేకము, పుష్పాభిషేకము, ఇలాగా నానా విధమైనటువంటి అభిషేకాలని కూడా అమ్మవారికి ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఎవరైతే అమ్మవారిని నమ్మి ఇక్కడ వస్తారో వాళ్ళని మాత్రం అమ్మవారు సంపూర్ణంగా వాళ్ళు చేపట్టుకొని ముందుకు నడిపించి వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది. నెరవేర్చడం అంటే కోరిక అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక సన్నిధానం మహిమ ఏమిటంటే పూర్వజన్మ సుకృతము అథవా ఈ జన్మంలో చేసినటువంటి కర్మము లేదా ఎవరి ద్వారా వచ్చినటువంటి తాంత్రికమైనటువంటి ఒక దుష్ట శక్తులు కానీ ఏదైనా ఉన్నా కూడా అవుట్లని ముందు తొలగించి తర్వాత తన అనుగ్రహం చేయడానికి ముందుకొస్తుంది. కొంతమంది నమ్మిన వాళ్ళు రాగానే అనుగ్రహం అవుతుంది, కొంతమందికి కొంచెం నిదానంగా అనుగ్రహం అవుతుంది,
కొంతమందికి అనుగ్రహమే కాదు, కారణం ఏమిటంటే వాళ్ళకి పూర్వార్జిత కర్మంలో ప్రారంభ కర్మాన్ని అనుభవించి తీరాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి అనుగ్రహం కాదు. అలా అనుకొని ఇక్కడ రావడం మానేయొద్దండి, రాండి, వస్తూ ఉండండి. ఇవాళ కాకపోతే రేపు వాళ్ళకి ఖచ్చితమైనటువంటి ఒక అనుగ్రహాన్ని అమ్మవారు కల్పిస్తుంది అని చెప్తున్నాము. అలాగే సంతానం లేని వాళ్ళకి మాత్రం అతి శీఘ్రంగా అవుతుంది, అవదు అనేటువంటిది అమ్మవారు సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారంగా వాళ్ళు వచ్చినట్లయితే 100% ఇక్కడ అవుతుంది. కొంతమంది డాక్టర్లకే కూడా మెరికల్గా ఇక్కడ అయ్యి సంతానం 18 ఏళ్ళు 20 ఏళ్ళు అయినటువంటి వాళ్ళ పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ సంతానం లేని వాళ్ళకి కూడా ఇక్కడ సంతానాలు అయినాయి. తర్వాత పెళ్ళిళ్ళు కాలేని వాళ్ళకి ఎంతోమందికి పెళ్ళిళ్ళు అయినాయి. ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళకి ఎంతో విధమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి మట్టానికి వచ్చారు. ఈ విధంగా జనాలు దినదినానికి పెరుగుతూ వచ్చింది, ఇంకా పెరుగుతూ ఉంది. ఇంకా మనము కూడా ఇక్కడికి ఏమేమి చేయాలనేటువంటిది ఆలోచనతో ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి దేవతలు అందరూ కూడా ఏంటంటే అమ్మవారి ఒక సప్తమాత్రికలతో సహా, అలాగే గణపతి, సుబ్రహ్మణ్య, అనంత పద్మనాభ, అలాగే రుద్రదేవుడు, అలాగే దక్షిణామూర్తి, అలాగే క్షేత్రపాలకుడైనటువంటి ఒక కాలభైరవుడు, అలాగే సూర్యనారాయణ, తర్వాత దక్షిణామూర్తి, దాని తర్వాత బయట నవగ్రహాలు, ఇవన్నీ కూడి సమస్త దేవత బృందంతో అమ్మవారు మధ్యలో తను కూర్చొని ప్రతి ఒక్కరిని కూడా అనుగ్రహిస్తూ తన దినదిన అనుగ్రహాన్ని అందరికీ విరదెల్లుతూ తను వర్ధిల్తా ఉంది. ఈ రాబోయే అటువంటి ఒక 21వ రోజు అమ్మవారికి వార్షికోత్సవం, 3వ వార్షికోత్సవం జరుగుతూ ఉంది. ఆ వార్షికోత్సవంలో ఇక్కడ చండీ హోమం చేయడం జరుగుతుంది. అలాగే ఆ రోజు సాయంకాలం 5 గంటల నుంచి నగరోత్సవం అని చేస్తాము. దాంట్లో బ్రహ్మరథము, దాని తర్వాత భరతనాట్యము, దాని తర్వాత కోలాటలు, తర్వాత కుంభదీపోత్సవం అని చేస్తాం. కుంభదీపోత్సవం అనేటువంటి ఉద్దేశం ఏంటంటే కుంభం అంటే అది 3,000,000 దేవతల ఒక సమూహం, ఒక కుంభం అంటే దాని మీద ఒక జ్యోతి అంటే ఆ శక్తితో సమానం. ఆ జ్యోతిని మోసుకుంటే ఆ నీడలో మనం ఉంటాం. నీడ అనేటువంటిది ఏంటంటే చీకటి, చీకట్లో మేమున్నాము, అమ్మవారు పైన ఉంటుంది. అమ్మవారు ఆ జ్యోతిని వెలుతురు చూపిస్తూ ఉంటుంది. ఆ వెలుతురుతో మనం వెళ్తూ ఉంటున్నాం. అలాగే మా జీవితంలో ఉండేటువంటి కర్మాలన్నింటినీ కూడా మేము మోసుకొని ఉన్నాము. అమ్మని నమ్ముకొని ఆ వెలుతురుతో మనం వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మనకి సరైనటువంటి మార్గాన్ని అమ్మవారు చూపిస్తుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ కుంభదీపోత్సవం అనేటువంటిది జరుగుతుంది. ఆ రోజు ప్రారంభంలో 108 మంది, తర్వాత 160 మంది, తర్వాత 200 మంది, ఈ సంవత్సరం ఇంకెంత పెరిగేటట్టుగా కనబడతా ఉంటుంది. ఈ ఉత్సవము, ఈ నగరోత్సవం ఈ మగ్దుంనగర్ ఏరియాలో ఒక రౌండ్ సాయంత్రం 5 గంటల నుంచి 9:30-10 గంటల వరకు జరుగుతూ ఉంటుంది. మధ్యలో కోలాటలు ఆపి పాటలతో చేయించడము, తర్వాత భరతనాట్యం చేయించడము, ఇదన్నీ ఆగిన తర్వాత దీపాన్ని పక్కన పెట్టి ఆ నీళ్ళన్నీ కూడా ఈ అమ్మవారి పాదాల మీద వేయించి, ఆ తర్వాత అమ్మవారికి విశేషమైనటువంటి హారతలు ఇచ్చి, దాని తర్వాత అన్నదాన కార్యక్రమాలని ఒక 2-3 వేల మందికి అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంది. బ్రాహ్మణులకి సపరేట్గా ఉంటుంది, వేరే వాళ్ళకి అందరికీ కూడా సపరేట్గా ఉంటుంది. ఇక్కడ సనాతన ధర్మానికి గురించి ప్రతి ఒక్క పుస్తకాలని కూడా మనం సేకరించి పెట్టాము. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ఉన్నటువంటి సనాతన ధర్మానికి సంబంధపడినటువంటి ఏ ఒక్క సందేహం ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఈ పుస్తకాలతో వాళ్ళకి కావాల్సినటువంటి ఒక విషయాన్ని వాళ్ళు ధృవీకరించుకొని వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుందని ఒక లైబ్రరీ లాగా కూడా బుక్స్ని కూడా సేకరించి పెట్టాము. ఇవన్నీ కూడా ఇక్కడ ప్రతిరోజు కూడా ఆగమశాస్త్ర ప్రకారంగా, అలాగే మాధ్వ సంప్రదాయ ప్రకారంగా ఇక్కడ ప్రతిరోజు కూడా మడి ఆచారాలతో పూజ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే వచ్చినటువంటి భక్తులకి కానీ, తర్వాత ఎవరైనా సరే రావచ్చు, వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీస్సుల్ని మనం అందిస్తూ ఉంటాము. అలాగే మనమంత కృషి మనం చేస్తూ ఉన్నాము. వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళకున్నటువంటి ఒక అనుభవాన్ని నలుగురికి చెప్పుకుంటూ వాళ్ళు కూడా ఈ దేవాలయానికి ఇంకెంత నలుగురిని తీసుకురావడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా అమ్మవారి ఒక కృపాకటాక్ష ప్రతి ఒక్కరికి కూడా వస్తూ, అలాగే దినదినానికి ఇది అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. మేము శాశ్వతం కాదు కానీ
ఈ దేవాలయం శాశ్వతం కాబట్టి ఈ దేవాలయం అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము. అలాగే రాబోయే రోజుల్లో మన దీనికి ఆనుకొని పక్కనే ఒక ప్లాట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఖరీదు చేయాలి. అక్కడ అన్నదానాని కోసం జాగా మనం సమకూర్చాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాము. దానికి కూడా భక్తులందరూ కూడా సహకరిస్తారని చెప్పి మేము కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి శక్తి మాతలలో వారాహి పూజలు ప్రత్యేకంగా మన ఆలయంలో జరుగుతాయని విన్నాను. ఈ 100% ఆలయాలు ఆ అమ్మవారి తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు సప్తమాత్రికలో 5వ ఒక శక్తి వారాహి అమ్మవారు. వారాహి అమ్మవారు యాక్చువల్గా మన కాశీనగరంలో కాశీ పట్టణానికి క్షేత్రపాలకులుగా ఆమె అక్కడ వెలిసి ఉంది. ఆమె రాత్రి దేవత, పగలుపూట ఆమె సంచారం ఉండదు. ఆమె రౌద్ర దేవత, అతీతమైనటువంటి రౌద్ర దేవత. ఆ రౌద్ర దేవతకి పగలుపూట పూజ చేయకూడదు. అందువల్ల పొద్దున పూట సూర్యోదయం అవడానికి ముందే ఇక్కడ పూజా కైంకర్యాలన్నీ కూడా అయిపోతుంది. పంచామృత అభిషేకాలు, పూజా కైంకర్యాలన్నీ కూడా అయిపోతుంటుంది. దాని తర్వాత రాత్రికి సాయంత్రం పూట విశేషంగా అమ్మవారికి మళ్ళీ ఆరాధన చేసుకోవచ్చు. తర్వాత ఈ ఆషాఢ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు కూడా అమ్మవారి యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ విశేషమైనటువంటి స్పందన అమ్మవారి దగ్గర ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ తెలుసుకొని నలుమూల నుంచి వస్తున్నారు. అందువల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కూడా ఇంకింత ఆమె కూడా వాళ్ళకి దారి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఆమె ఈ సప్తమాత్రికలతో కూడినటువంటి ఒక శక్తి దుర్గాదేవి. ఆమెలోనే ఒక భాగం, ఆమె వేరే ఏమి కాదు. కాకపోతే ఒక కారణాంతరంగా ఒక క్షేత్రానికి ఆమె ఒక క్షేత్రపాలకుడిగా వెళ్ళింది. అలాగే ఇక్కడ కూడా సప్తమాత్రికలతో పాటు ఇక్కడ క్షేత్రపాలకుడిగా ఇక్కడ ఉంది. ఇక్కడ విశేషమైనటువంటి స్పందన ఉంది. ఇక్కడ ఎవరైతే ఆ వరాహి అమ్మవారిని కూడా ఎవరైతే నమ్మి వస్తుంటారో వాళ్ళు కూడా మన ఆలోచన మనకి వాళ్ళకి తెలిపి మనం ఎలా చెప్తామో ఆ విధంగా కనుక వాళ్ళైతే అక్కడ అమ్మవారి పూజా కైంకర్యాలను చేసినట్లయితే వాళ్ళకి కూడా అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. భూదేవిని దండాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు దాన్ని తన ఒక స్వార్థం కోసం భూదేవిని అంటే భూదేవిని కంప్లీట్గా నీళ్ళల్లో ముంచేస్తాడు. ముంచినప్పుడు విష్ణు వరాహ అవతారంగా లోపలికి వెళ్ళి ఆ భూదేవి అని అంటే లక్ష్మీ స్వరూపము, ఆమెని పైకి తీసుకొస్తాడు. ఆ పైకి తీసుకొచ్చిన తర్వాత ఆ భూదేవి అంటే లక్ష్మీ స్వరూపిణి. ఆ లక్ష్మీ స్వరూపిణి వరాహ అవతారాన్ని విష్ణుమూర్తి ఎత్తాడు కాబట్టి ఆ వారాహిగా అమ్మవారు మారిపోతుంది తప్ప వేరే వేరే ఒక పురాణాల్లో కొన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తుంటారు. మాకు తెలిసినటువంటిది భాగవత ప్రకారంగా ఈ విధమైనటువంటి రూపాన్ని ఆమె చెందింది అనేటువంటిది మాకు తెలిసినటువంటిది. ఇంకా వేరే వాళ్ళు ఏ విధంగా చెప్తారో మాకు తెలియదు. అంత మటుకు మాకు తెలుసు. కాకపోతే సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంది. ఇప్పటికీ కూడా వారాహి దేవాలయాన్ని మనం కంప్లీట్గా లైట్ అంతా ఆఫ్ చేసేసి మనము బయటికి వెళ్ళినప్పుడు తలుపేసుకుని లోపల పడుకున్నప్పుడు 11-11:30 టైంలో అక్కడ దీపం కూడా ఉండదు. కానీ కెమెరాలో అక్కడ నుంచి పొగ వస్తుంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది మనకు తెలియట్లేదు. ఆ ఏరియాలో ఒక దీపం ఉండదు, ఒక అగరబత్తి ఉండదు, ఏమీ ఉండదు. కానీ పొగ వస్తుంటుంది. మనం అనుకుంటున్నాము అమ్మవారు ఇక్కడ సంచారంలో ఉంది అనేటువంటి ఒక నిదర్శనము ఈ మధ్య కాలంలో మనకి ఏర్పడింది. అందువల్ల అమ్మవారు కూడా నిక్షిప్తంగా ఉంటుంది. అలాగే ఇదే రోజునే అమ్మవారు కూడా నాకు యంత్రం పెట్టాలి అనేటువంటి ఒక సూచన ఇచ్చింది. అందుకోసం అదిగోండి యంత్రాన్ని ఇవాళే తీసుకొచ్చి అక్కడ పెట్టాను. ఈ నవరాత్రులకి ఆ యంత్ర స్థాపన కూడా అక్కడ జరిగిపోతుంది. అంటే విశేషమైనటువంటి ఒక స్పందన వారాహిలో కూడా ఉంది అని నేను కోరుకుంటున్నాను. చూశారు కదా, విశేషమైనటువంటి ఆలయం మన జగద్గిరిగుట్ట కుతుబుల్లాపూర్లో మగ్దుం నగర్లోని ఈ సీసాల బస్తీలో అమ్మవారు మహత్తరమైనటువంటి రూపంలో దర్శనమిస్తుంది. వీలైనటువంటి వారు ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించి సకల శుభములను పొందండి. ఓం నమః శివాయ. ఇదే కాదు, అమ్మవారి ఒక అనుగ్రహం శీఘ్రంగా అవ్వాలి అని అంటే మాత్రం 33 ప్రదక్షిణాలు వేస్తే వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళకి
వాళ్ళని చేయి పట్టుకొని నడిపించేటువంటి ఒక సూచన కూడా మనకుంది. చాలామంది 33 ప్రదక్షిణాలు కూడా చేస్తూ ఉంటారు. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకోసమై ఇంకా ఎన్నో చూపిస్తూ ఉంటాను. నా యాత్ర వీక్షకులకు సకల శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.